చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్ంగమునదే హరియందు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరుల నెల్ల గెలిచి అమరుల గావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం వ్యక్త స్థలాలన్నింటిలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది తిరుమల క్షేత్రం. శ్రీవైకుంఠాన్ని విడచి పుష్కరిణి సమీపంలో లక్ష్మీదేవితో విలాసంగా విహరించే దివ్య స్థలమే తిరుమల. కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. ఈ దివ్య ధామంపై స్వరూప రూప గుణ విభవైశ్వర్యములచే విరాజిల్లుతున్నాడు శ్రీనివాసమూర్తి. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. తిరుమల యాత్రలో ప్రధానమైనవి మూడింటిని ఆచరించాలి. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, శ్రీనివాసుని సేవించి ప్రసాదం స్వీకరించడం. స్వామి పుష్కరిణీ స్నానం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కలియుగంలో భగవంతుని ధ్యానం చేయడానికి తగిన యోగ్యత ఈ పుష్కరిణీ స్నానం వల్ల లభిస్తుంది. అనేక మంది మహర్షులు ఈ దివ్య స్థలంలో తపస్సు చేసి కార్యసిద్ధిని పొందారు. జగన్నాథుడు, దేవదేవుడు, పురుషోత్తముడు అయిన శ్రీ వెంకటేశ్వరుని అదృశ్య రూపంలో దేవ ఋషి గణాలు సేవిస్తాయి. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే. అనాదిగా వేలాదిగా భక్తజనులు శరణాగత వత్సల, ఆర్తత్రాణ పరాయణ, గోవింద గోవింద అంటూ శరణువీడి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై కృతార్థులవుతున్నారు. ఏడై
ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే. జగతినొక త్రాటిపై నడిపేవయా. సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయ, కోనేటి రాయా చిద్విలాస శ్రీ వెంకటేశ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. వేడెదము వెంకటేశ. భక్త సులభునిగా వాసికెక్కిన శ్రీనివాసుడు గరుడ రథంపై శ్రీకాకుళం జిల్లాలో వాడవాడలా పర్యటిస్తున్నాడు. పెద్దూరు గ్రామవాసుల పుణ్యం ఫలించింది. శ్రీవారి రథం గ్రామంలోకి చేరింది. నీటి కొలది తామరలు, భక్తి కొలది భగవంతుడు అన్నారు శ్రీ తాళపాక అన్నమాచార్యులు. గ్రామస్తులు యథాశక్తిగా రథాన్ని పూజించారు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు. శ్రీవారిని దర్శించారు, సేవించారు. కూలీ నాలి చేసుకునేవారు సైతం స్వామివారికి తల వంచి చేతులు జోడించి నమస్కరించారు. గురువుల వద్దకు, వృద్ధుల వద్దకు, గర్భిణీ స్త్రీల వద్దకు, పిల్లలు ఉన్న చోటుకి, భగవంతుని వద్దకు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదో ఒకటి సమర్పించాలి. సమర్పణ భావం చాలా గొప్పది. ఎంతో శారీరక కష్టం చేసిన ధనం తనకు కష్టపడే శక్తిని ఇచ్చి తనను, తన కుటుంబాన్ని కాపాడి రక్షించే కులదైవం అయిన శ్రీవారికి భక్తి శ్రద్ధలతో తన కష్టార్జిత ధనాన్ని హుండీలో సమర్పించింది రోజు కూలి పనిచేసే ఓ మహిళామూర్తి. గ్రామ గ్రామాన, వాడవాడల బీదవారు సైతం శ్రీవారి హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ధర్మ ప్రచారమే లక్ష్యంగా పనిచేసే ధర్మ ప్రచార పరిషత్ జిల్లా స్థాయి సిబ్బంది గిరిజన గ్రామాల్లో వీధి వీధిన ధ్వజముతో కూడిన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ స్వామివారి రథం వచ్చింది, వచ్చి శ్రీవారిని దర్శించండి అంటూ ఇంటి ఇంటికి ప్రచారం చేశారు. ఈ ప్రచారం ప్రశంసనీయం. గోయిది గ్రామం చేరింది రథం. భక్తులు కలశ పాత్రలతో శ్రీవారి దివ్య రథానికి శ్రద్ధతో జలసమర్పణ చేశారు.
శ్రద్ధాభక్తులతో అరటిపళ్ళు కొబ్బరికాయలు సమర్పించారు గోయిది భక్తజనులు. భగవంతుడు ఉన్నాడు అనే విషయంలో మనస్సును నిశ్చయపరిచి తేటతెల్లపరిచే విశ్వాసమే శ్రద్ధ. భగవంతుని చేరడానికి చేసే ప్రయత్నాలన్నింటిలో శ్రద్ధ చాలా ముఖ్యమైనది. భగవంతుడు ఉన్నాడు అనే ప్రగాఢ విశ్వాసాన్ని, ఆయన్ని ప్రాప్తించుకోవాలి అనే ఆకాంక్షను శ్రద్ధ అన్నారు స్వామి వివేకానంద. గోవిందాయని కొలువరే గోవింద గోవింద. శ్రీవారి దివ్య రథంలో తిరుమల వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు అన్న విశ్వాసం గ్రామస్తులందరిలో కనిపిస్తోంది. అరటిపళ్ళు కొబ్బరికాయలు స్వామివారికి ఎక్కువగా సమర్పిస్తాం. ఇవి బీజరహితమైన ఫలాలు. అరటి కొబ్బరి ఫలాలు మనం తిని విడిచివేసిన విత్తనాల నుండి మొలకెత్తినవి కావు. అరటి చెట్టు నుంచి చిన్న మొక్కలు పుట్టుకు వస్తాయి. కొబ్బరి చెట్టు నుంచి రాలిన ఫలం నుండి మొక్కలు వస్తాయి. ఈ రెండింటికి పవిత్రత ఎక్కువ కావున ఎంతో శ్రద్ధతో కొబ్బరి ఫలాల్ని, అరటి పళ్లను భగవంతునికి సమర్పిస్తాం. పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివలయ రుచును. భారతీయ మానవ సంబంధాలు చాలా గొప్పవి. ఇతర దేశాలకన్నిటికీ ఆదర్శప్రాయమైనవి. సిరివలయ రుచును జలగరి. పెద్దవారిని తండ్రి వలె, స్త్రీలను తల్లి వలె చూస్తాం. సమవయస్కులతో సోదర భావంతో ఉంటాం. బాలులను, శిశువులను పుత్రుల వలె చూసుకునే సంస్కృతి మనది. గోవింద గోవిందయని కొలువరే. చిన్నపిల్లలకు అన్యం పుణ్యం తెలియదు. మంచి చెడుల మధ్య తేడా ఎరుగని చిన్నారుల వద్దకు దేవదేవుడు అపార కృపతో ఏతించాడు. బాలబాలికలు వరుస క్రమంలో వచ్చి శ్రీవారి రథానికి ప్రదక్షిణం చేశారు. నమో నమో జన్మ జన్మాంతరాల్లోని పాపాలని కూడా నాశనం చేసేవాడు, అందరికీ దిక్కైనవాడు ఈ దేవదేవుడే కదా. దైవభక్తి, లోకజ్ఞానం కలవారు భగవంతుని శరణు వేడతారు. రక్షించేవారు ఎవరూ లేరు, నీవే రక్షించాలి అని కోరతారు. కారుణ్య భావంతో రక్షించమని వేడుకుంటారు. శ్రీవారిని దర్శించిన చిన్నారులకు ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు కుంకుమను అత్యంత వాత్సల్యంతో వారి నుదుటున ధరింపచేసింది. తల్లి ప్రేమ వర్ణింపనలవి కాదు. ఉపాధ్యాయురాలు ఆ పిల్లలందర్నీ తల్లిలా అలరించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల స్పందన తెలుసుకుందాం. స్వామివారి రథం టీటీడీ నుంచి ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉందండి. మేము కూడా ఈ నెలలో తిరుపతి వెళ్ళాలనుకున్నాం, కానీ బై మిస్టేక్ వెళ్ళడం అవ్వలేదు. ఇలా తిరుపతి నుంచి రావడం మాకు అందరికీ దైవ దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉందండి. ఇలా టీటీడీ నుంచి దేవుడు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా దర్శనం చేసినంత అనుభూతి చెందుతున్నాం. వృక్షాలు మనకు ప్రాణదాతలు, ప్రాణవాయువు ఇస్తాయి. చెట్లను, నదులను, మేఘాలను దానగుణం కలిగినవిగా వర్ణిస్తారు. ఇవ్వదగిన పదార్థాలను ముక్త హస్తంతో ఇచ్చివేసే స్వభావానికి దానము అని పేరు. నదుల్లోని నీరు మన దాహార్తిని తీరుస్తాయి. మేఘాల్లో నీరుంది, అవి వర్షిస్తాయి, అందువల్ల పంటలు పండుతాయి. చెట్లకు పండిన కాయలు అవి తినవు, మనకు అందిస్తాయి. ఇవన్నీ పరోపకారం కోసం జీవిస్తాయి. తమకున్న దాన్ని దానం చేసి కృతార్థత పొందుతున్నాయి. ఈ భూమి మీద కీర్తింపదగిన వ్యక్తి ఒకే ఒక్కడు అని చెబుతారు. అతడే సత్పురుషుడు, అతడే ధన్యుడు. సత్పురుషులు తమ వద్దకు వచ్చి చేయి చాచి అర్థించిన వారికి, శరణాగతుడైన వారికి ఆశాభంగం కలిగించడు. వట్టి చేతులతో వెనుకకు పంపడు. వృక్షాలు ఆశ్రయించిన వారికి నీడనిచ్చి సత్పురుషుల వలె ధన్యతను పొందుతున్నాయి. ఈ కొండ ప్రాంతమంతా అనాస ఫలములతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో అనాస పండుకు చాలా ప్రత్యేకతలున్నాయి. వేలాది ఎకరాల విస్తీర్ణంలో కొండ ప్రాంతంలో అనాస పండుతుంది. ఈ ప్రాంత అనాస పండు కోమలంగా, మధురమై చాలా రుచిగా ఉంటుంది.
వాసికి రాశికి పేరెన్నికగన్న ఈ అనాస పళ్ళు సుదూర ప్రాంతాలకు రవాణా అవుతాయి. ఇతర రాష్ట్రాలకు సైతం లారీలలో ఈ అనాస పండ్లు ఇక్కడి నుండి రవాణా చేయబడతాయి. పసుపు, పనస పండ్లు, అనాస పండ్లు, జీడి మామిడి సమృద్ధిగా దొరికే ఈ ప్రాంతంలో కొండల కోనేటి రాయుడు విహరించాడు. శ్రీవారి దివ్య దర్శనం చేసుకున్నారు ఈ ప్రాంతవాసులు. దేవదేవుడెక్కెనదే దివ్య రథము, మా వంటి వారికెల్ల మనోరథము. దేవదేవుడెక్కెనదే దివ్య రథము, మా వంటి వారికెల్ల మనోరథము. జయ విజయులు ద్వారపాలకులుగా బంగారు వాకిలి లోపల చిరునగువు చిందు మోముతో, వరదాభయ హస్తాలతో, వనమాలతో, కరుణ కలిగిన కన్నులతో అనుగ్రహించే తిరుమల నాయకుని చూసి నమస్కరించారు గ్రామస్తులంతా. పగటున తోలెనదే పైడి రథము, మిగులగ కోపగించి మెరయు రావణు మీద తెగి ఎక్కి తోలెనదే దేవేంద్ర రథము. దేవదేవుడెక్కెనదే దివ్య రథము, మా వంటి వారికెల్ల మనోరథము. ఆర్థికంగా వెనుకబడిన ఈ ఏజెన్సీ ప్రాంత స్థితిగతుల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మన ఈ గిరిజనులకి మాత్రం ముఖ్యంగా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పుడు వెంకటేశ్వర టీటీడీ దేవస్థానం వాళ్ళు అనేక రకాలుగా పురాణాలని, ప్రవచనాలని కూడా చెప్పించి చాలా వరకు వాళ్ళని చైతన్యపరుస్తున్నారు. మున్ముందు వీళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. శ్రీవారి రథం గ్రామంలోకి చేరింది. స్వామిని దర్శించారు, దీవెనలు అందుకున్నారు. రథం ముందుకు సాగింది. జామితోట గ్రామం చేరుకుంది శ్రీవారి దివ్య రథం. దైవ కైంకర్యాలు చెయ్యి, నాకు భక్తుడుగా ఉండు, సంఘవర్జితుడవై ప్రవర్తించు, సర్వ ప్రాణులయందు ప్రేమను కలిగి ఉండు. అలా ప్రవర్తించినట్లయితే నీవు నన్ను తప్పక చేరుకుంటావు అని భగవద్గీతలో ఉంది. ఈ గ్రామస్తులంతా భగవంతుని కైంకర్యంగా జలాలతో, పుష్ప ఫలాలతో, పసుపు కుంకుమలతో సేవించారు. అందరి యందు ప్రీతి భావంతో కలసిమెలిసి సాగారు. భగవదనుగ్రహాన్ని పొందారు. వంద మంది సూర్యులు ఉదయించిన, 100 మంది చంద్రులు ఉదయించిన, ఒక్క జ్ఞాని లేదా మహాత్ముని సందేశం వింటే తప్ప మనస్సులోని చీకటి నశించదంటారు. గరుడు వాహనంలో స్వామివారు ప్రపంచమంతా, ఈ లోకమంతా తిరుగుతూ ఉంటారు. అటువంటి సాక్షాత్తు గరుడు వాహనము ఎంత గొప్పదో స్వామివారి తలక రథము కూడా అంతే గొప్పది. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి ఆ రథములో రథారూరుడై స్వామివారి మన చెంతకు మన ముందుకు వస్తున్నారు. ఆయన దర్శిస్తే తిరుమల వెళ్ళి ఆ ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము మనకి స్వామివారి రథములో ఉండేటటువంటి మన స్వామివారి వెంకటేశ్వర స్వామిని దర్శించిన అటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి మన ముందుకు వస్తున్న వెంకటేశ్వర స్వామి
ముక్కోటి దేవతలు సాక్షిగా, సమస్తమైనటువంటి యోగులు, పన్నగలు, సమస్తమైనటువంటి ఆయన తాలూకా ఎవరైతే భక్తులు ఉన్నారో అందరినీ కూడా తోడ్కొని మన గ్రామానికి, మన ఇంటి ముందుకు వస్తున్నారు అనే భావనతో మీ అందరూ స్వామివారిని దర్శించి ఆ రథంలో స్వామివారిని ఒక్కసారి చూస్తే చాలు జన్మ తరించిపోతుంది. ఆయన తాలూకా సంపూర్ణమైన దృష్టి ఆ రథం మీద మన మీదకి పడుతుంది. అటువంటిది ఏమీ లేకుండా నేను మీ దగ్గరికి వస్తున్నాను, నేను మీ వాడిని, మీ అందరూ నావారు అంటున్నాడు వెంకటేశ్వర స్వామి మన ఇళ్ల ముందుకు వచ్చి. ఇంతకంటే మన పూర్వజన్మ సుకృతం ఏముంటుందండి? ఇంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది? కాబట్టి ప్రతి హిందూ బంధువు కూడా ఆ రథములో ఉండేటటువంటి సాక్షాత్తు విరాజమానమవుతున్నటువంటి వైకుంఠధాముడు, పరంధాముడు ఆ వెంకటేశ్వర స్వామిని మీ అందరూ దర్శించి ఆ రథములో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని మీకు కావలసినటువంటి స్వామివారికి పుష్పాలు స్వామివారికి మనస్ఫూర్తిగా దైవభక్తితో సమర్పించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవ్వండి. మీ జీవితాలు ధరింపజేసుకోండి అని మరీ కోరుతూ ఉన్నాం.